అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కౌంటింగ్ 8 గంటలకి ఏసీ కాలేజీ ప్రారంభమైంది. అయితే ఇది ఒక సుదీర్ఘమైన ప్రక్రియ, 3 దశలుగా జరుగుద్ది. తొలి దశలో వచ్చిన ఓట్లన్నిటినీ 50 చొప్పున కట్టలు కడుతున్నారు. బహుశా ఈ ప్రక్రియ 50 చొప్పున కట్టలు కట్టే ప్రక్రియ 4 దాకా జరుగుద్ది. రెండవ దశలో ఈ కట్టలు కట్టిన ఓట్లన్నిటిని కూడా వ్యాలిడ్ ఇన్వాలిడ్గా వేరు చేస్తారు. ఓడదీసి ఏది వ్యాలిడ్ ఓటు, ఏది ఇన్వాలిడ్ ఓటు. ఇన్వాలిడ్ ఓట్లను తేల్చి అప్పుడు ఎమ్మెల్సీ అభ్యర్థిగా గెలుపొందడానికి కోటా ఎంత అనేది నిర్ణయిస్తారు. ఇది రెండవ దశ. మూడవ దశలో ఇక 25 మంది అభ్యర్థులకు కూడా ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చినాయి అనేది అక్కడ మూడవ దశలో నిర్ణయం అవుతుంది. బహుశా ఈ ప్రక్రియ మొత్తం పూర్తి కావడానికి రేపు ఉదయం 10-12 దాకా, అప్పటిదాకా తొలి ట్రెండ్స్ తెలియకపోవచ్చు. అప్పటిదాకా ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది. పోస్టల్ ఓట్లు ఇందాక మాకు అధికారులు ఆర్ఓ గారు చెప్పిన దాని ప్రకారం 371 వచ్చినాయి. అంటే తక్కువే వాస్తవంగా. అయితే అవి కూడా సాంకేతికంగా సంతకం సరిగ్గా చేయలేదని, లేదా కవర్ మీద అడ్రస్ రాశారని, చిన్న చిన్న విషయాలతో వాటిలో కొన్ని రిజెక్ట్ అవుతుంది, ఇన్వాలిడ్ అవుతున్నాయి. ఆ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. ప్రక్రియ ఇంకా టైం పడుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.